బాహుబలి లాంటి బిగ్గెస్ట్ సూపర్ డూపర్ సినిమాలో ఛాన్స్ వస్తే ఎవరైనా వదులుకుంటారా? ఖచ్చితంగా రాజీవ్ కనకాల గారు మాత్రం వదులుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారనమాట. దానికి గల కారణాలు కూడా చెప్పారు. నార్మల్గా బాహుబలి సినిమా అనేది మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక పట్టం కట్టినటువంటి సినిమా, ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినటువంటి సినిమా, ప్రపంచ దేశాల్లో తెలుగు సినిమా అంటే ఈ రేంజ్లో ఉంటుందా అని నిరూపించినటువంటి మొట్టమొదటి సినిమా బాహుబలి సినిమా. ఇప్పటికి కూడా ఎన్ని సినిమాలు మన యొక్క ఇండియా స్థాయిని దాటేసి ప్రపంచానికి వెళ్ళినప్పటికీ కూడా బాహుబలి సినిమా అనేది తనకున్నటువంటి ఒక గుర్తింపును ఎప్పటికి కూడా కోల్పోదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో బాహుబలి సినిమా అంటే ఒక అగ్రస్థానం. ఆ స్థానాన్ని ఇంకా ఏ సినిమా కూడా భర్తీ చేయలేదంటే ఖచ్చితంగా అతిశయోక్తి కాదు. బాహుబలి సినిమా అనేది ఇప్పటికి కూడా అలాంటి ఒక గొప్ప చరిత్రని క్రియేట్ చేసినటువంటి సినిమా. మరి ఆ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క మంచి గుర్తింపు వచ్చింది. హీరోయిన్ కావచ్చు, హీరో కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రుల పాత్ర కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆఖరికి సైన్యం కావచ్చు, నార్మల్ జనాలుగా యాక్ట్ చేసినటువంటి యాక్టర్స్కి కూడా బాహుబలి సినిమాలో చేసిన తర్వాత గొప్ప గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మంచి మంచి సినిమాలో మంచి మంచి ఆఫర్లు వచ్చాయి. ఇప్పటికి కూడా వాళ్ళు బాహుబలి పేరు అనేది ఎంత గొప్పగా చెప్పుకుంటారంటే ఆ సినిమా వల్ల మాకు మా జీవితం అంతా కూడా మారిపోయింది అని చెప్పేసి చెప్పుకుంటారు. అంత గొప్పగా పేరిచ్చి అంత గొప్పగా జీవితం ఇచ్చినటువంటి సినిమా బాహుబలి సినిమా. అలాంటిది ఆ సినిమాలో ఛాన్స్ వస్తే ఎవరైనా వదులుకుంటారంటే ఖచ్చితంగా చిన్న పాత్ర అయినా కూడా మేము ఖచ్చితంగా చేసేవాళ్ళము అని ఇప్పటికి కూడా చెప్పుకునే వాళ్ళు చాలామంది వందల్లో ఉన్నారు యాక్టర్స్ అందరూ కూడా. మరి రాజీవ్ కనకాల గారికి బాహుబలి సినిమాలో యాక్టింగ్ చేసేటటువంటి ఛాన్స్ వచ్చినప్పటికీ కూడా ఆయన ఎందుకు వదులుకున్నారు అంటే ఒక చిన్న సినిమా కోసం వదులుకోవడం జరిగింది. సో మరి రాజమౌళి గారికి అదేవిధంగా రాజీవ్ కనకాల గారికి స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నుంచి కూడా చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. మనందరికీ తెలుసు ఆ సినిమా అనేది ఎంత మంచి సూపర్ డూపర్ హిట్ అయిందో అప్పట్లో ఆ సినిమా అనేది. అండ్ ఆ సినిమా నుంచి రాజీవ్ కనకాల గారికి రాజమౌళి గారికి మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది. అయితే ఆ ఒక్క ఫ్రెండ్షిప్ బాండింగ్తోనే ఇటు రాజీవ్ కనకాల గారికి సడన్గా ఫోన్ చేసి రాజమౌళి గారు పలానా క్యారెక్టర్ ఉంది సినిమాలో చెయ్యాలి నువ్వు అని చెప్పేసి చెప్పారనమాట. అంటే సాటర్డే రోజు అడిగారు, మండే నుంచి షూటింగ్లో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి కండిషన్ కూడా పెట్టేశారు అప్పటికే. సో అప్పుడు ఏంటంటే రాజీవ్ కనకాల గారు ఎప్పుడైతే రాజమౌళి గారు ఈ యొక్క మాట చెప్పారో అప్పటికే ఒక చిన్న సినిమాకి ఫుల్గా డేట్స్ ఇచ్చేశారు. ఆయన ఆ సినిమాకి కమిట్ అయిపోయారు. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్న సినిమా డైరెక్టర్ అప్పటికీ చెప్పారంట రాజీవ్ గారికి, సార్ అంత పెద్ద సినిమా కదా వెళ్ళండి, అప్పటి వరకు మేము ఆగుతాము అని చెప్పేసి ఆయన చెప్పారట. కానీ రాజీవ్ కనకాల గారి మైండ్లో ఏమి ఆలోచిస్తున్నారంటే, అరే నేను ఒక్కడిని ఆ పెద్ద సినిమా కోసం ఈ సినిమాని వదిలేసి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నటువంటి కామెడియన్స్ కావచ్చు, మిగతా యాక్టర్స్ కావచ్చు, ఆ డేట్స్ అన్నీ కూడా వృధా అయిపోతాయి అండ్ మనీ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. నా ఒక్కడి వల్ల సినిమా కంప్లీట్గా ఆగిపోవడం అనేది నాకు ఇష్టం లేదు. సో మరి చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కూడా నా యాక్టింగ్ అనేది నాకు ఇంపార్టెంట్, నేను సాటిస్ఫాక్షన్తో చేశానా లేదా అనేది అది నాకు ఇంపార్టెంట్. సో మరి దానికి నేను ఇంపార్టెన్స్ ఇచ్చి చిన్న సినిమాతోనే ఉండిపోయాను. అండ్ ఆ సినిమా వదులుకున్నానని చెప్పేసి ఎప్పటికి కూడా నేను బాధపడాను. ఎందుకంటే ఏ సినిమాలో నేను యాక్టింగ్ చేసినా కూడా అది బాహుబలి రేంజ్లోనే ఊహించుకొని నేను చేస్తాను. ఎప్పటికి కూడా నేను పశ్చాత్తాపడడం కానీ బాధపడడం కానీ చేయను. ఎందుకంటే అందరికీ తెలిసిందే ఒక యాక్టర్కి యాక్టింగ్ ఇంపార్టెంట్. అది పెద్ద సినిమానా చిన్న సినిమానా అని కాదు. అంటే అందరూ ఒప్పుకోవాల్సింది సినిమా మాత్రం వరల్డ్ వైడ్గా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో నటించకపోవడానికి చిన్నగా కొంచెమైనా ఫీల్ ఉంటుందని అనుకుంటారు. కానీ నేను ఆ విధంగా ఎప్పుడు కూడా ఫీల్ అవ్వలేదు. రాజమౌళి గారు నాకు చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్. ఏ సినిమాని కూడా చేసేటటువంటి ఒక రైట్ కూడా నాకుంది, అడిగేటటువంటి రైట్ కూడా నాకుంది. బట్ ఆ విధంగా కాదు, మేము చిన్న సినిమా అయినా కూడా పెద్ద సినిమా అయినా కూడా డేట్స్ ఇంపార్టెంట్, కమిట్మెంట్ ఇంపార్టెంట్. అదేవిధంగా మన యొక్క యాక్టింగ్ అనేది యాక్టింగ్ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో దానికే నేను ప్రిఫరెన్స్ ఇచ్చాను కాబట్టి చిన్న సినిమాతోనే ఉండిపోయాను అని చెప్పేసి చెప్పారనమాట. సో ప్రజెంట్ రాజీవ్ గారు చెప్పినటువంటి ఆ ఒక రీజన్, ఆ మాటలు, ఆ వీడియో అనేది చాలా వైరల్ అవుతుంది. మరి రాజీవ్ కనకాల గారు ఒకవేళ బాహుబలి సినిమాలో చేసి ఉంటే ఏ క్యారెక్టర్ చేసేవాళ్ళు, ఏ క్యారెక్టర్ ఆయనకి సెట్ అవుతుందో ఒకసారి కామెంట్ చేయండి.